రైట్. ఉదయం 11 గంటలకల్లా 24.25% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి, పోలింగ్ శాతం పైన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, టోటల్గా ఇప్పటికే 11 o'clock కల్లా 24.25% పోలింగ్ నమోదైంది. మొత్తం పార్లమెంటు నియోజకవర్గాల వ్యాప్తంగా ఎట్లా పోలింగ్ సరళి నమోదైంది? రాజేష్, 11 గంటల వరకు 24.31 పోలింగ్ శాతం నమోదైంది. ఇది కొంత పోలింగ్ మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడ కూడా పెద్ద అవాంఛనీయ సంఘటన జరగలేదు. అయితే ఇటు చాలా చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటిని సరిచేసి కూడా ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఎక్కడ చూసినా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించారు. ఇటు దివ్యాంగులకు కావచ్చు, ఇటు ఎవరైతే వయోవృద్ధులు ఉంటారో 85 సంవత్సరాల పైబడిన వారికి ఇప్పటికే వారికి హోమ్ ఓటింగ్ కంప్లీట్ అయింది. హోమ్ ఓటింగ్లో పాల్గొన్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేక ఏర్పాట్ల ర్యాంపుల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడైతే అక్కడ కూడా మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే 11 గంటల వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 31.51, భువనగిరికి 27.97, చేవెళ్ళ 20.35, హైదరాబాద్ అత్యల్పంగా 10.70% పోలింగ్ నమోదైంది. కరీంనగర్కి వచ్చేసి 26.14, ఖమ్మం 31.56 పోలింగ్ శాతం నమోదైంది. ఇటు మహబూబాబాద్ పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ సంబంధించి 30.70 పోలింగ్ శాతం నమోదు కాగా, మహబూబ్నగర్ సంబంధించి ఏదైతే 26.99 పోలింగ్ శాతం నమోదైంది. ఇటు దాని తర్వాత మల్కజ్గిరి 15.05, మెదక్ 28.32, నాగర్ కర్నూలు 27.74, నల్గొండ 31.21, నిజామాబాద్ 28.26, పెద్దపల్లి 26.17, సికింద్రాబాద్ 15.77, వరంగల్ 24.18, జైరాబాద్ అత్యధికంగా 31.83% పోలింగ్ శాతం నమోదైంది. ఇటు ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ 16.34% పోలింగ్ నమోదైంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఇటు ఏదైతే 35,809 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇవాళ 7 గంటల ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో కొంత ఈవీఎంలు మొరాయించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకంగా ఇటు ఎండ వేడివి కావచ్చు, ఇటు వేడిగాళ్ల దృష్ట్యా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పందిర్లుతో పాటు కూలర్లు ఏర్పాటు చేశారు. ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో వారికి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏర్పాటు చేసి పోలింగ్ బూత్కు తీసుకొస్తున్నారు ఇటు ఎన్నికల అధికారులు. అయితే ఈ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అత్యల్పంగా హైదరాబాద్కి సంబంధించి 10.53% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కొంత అత్యల్పంగా ఉంది. ఇక్కడ ఓటర్లంతా తమ ఓటు వినియోగించుకోవడానికి కొంత ఇప్పటికే మెల్లమెల్లగా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గ్రామాల్లో మాత్రం ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో 64.4% పోలింగ్ అయింది. ఇవాళ ఆ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. 11 గంటల వరకే 24.31 నమోదైంది. అయితే ఈ పోలింగ్ శాతం అంతా కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ పోలింగ్ బూత్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత వెదర్ కూడా అనుకూలించడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఉదయం పూటనే ఎక్కువగా. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలు ఓపెన్ అయి ఉంటాయి. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ 106 కాన్స్టిట్యున్సీలలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంది. అయితే ఏదైతే 13 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం ఆ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల ప్రారంభమై 4 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, వెబ్కాస్టింగ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎక్కడైనా ఏమైనా లోపాలు కావచ్చు, ఏదైనా సంఘటన జరిగితే వెంటనే చేరుకునే విధంగా కూడా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నది పోలీస్ శాఖ. అయితే ఎక్కడైనా ప్రలోభాలకు గురి చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అలాంటి అభ్యర్థులు కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. 12,000 పైచీలకు మైక్రో అబ్జర్వర్లు మొత్తం 117 కాన్స్టిట్యున్సీలతో పాటు ఇటు ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఉందో అక్కడ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు, పారదర్శకంగా పోలింగ్ చేసేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటు గంటకు కొంత
ఓటు అయితే తమ ఓటు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారుతీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అన్ని అంటే ఏదైతే హెల్త్ క్యాంపులు కావచ్చు ఇతరత్ర అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే 1-2 ఘటనలు విషాదకరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం పార్లమెంటు పరిధిలో పోలింగ్ సిబ్బంది అకస్మాత్తుగా మరణం చెందిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడ గుండెపోటుతో ఛాతీ నొప్పి వచ్చిన గుండెపోటుతో మరణించిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లాంటి ఘటనలు తక్క ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ఈవీఎంలు మొరాయించినప్పటికీ వెంటనే వాటిని ఈసీఎల్ అధికారులు సరిచేసి పోలింగ్ ప్రక్రియను సజావుగా సాగేందుకైతే చర్యలు చేపట్టారు. అయితే ఈ పోలింగ్ శాతం గతం కంటే పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అందుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఇటు సీఈఓ కార్యాలయం ఓటింగ్ పెరిగేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. పోలింగ్ శాతం పెంచేందుకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక 5 అంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకునే విధంగా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి సజావుగా పారదర్శకంగా ఇటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అతి సమస్యాత్మక ప్రాంతాలని అక్కడ ఇప్పటికే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో పాటు స్టేట్ ఫోర్స్ కూడా ఇప్పటికే రంగంలో దిగింది. అక్కడ ఎలాంటి చిన్న ఇష్యూ జరిగినా వెంటనే ఇబ్బందులు తలెత్తకుండా మానిటరింగ్ చేసేందుకు కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ లివిల్. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల సమయానికి 24.31% పోలింగ్ శాతం నమోదైనట్టుగా ఈసీ వెల్లడించింది.